జెనసిస్ ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ నంబర్ 12 వర్స్ నంబర్ 1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆల్ రైట్. ఇంకొకసారి చూసుకుందాం. అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి దాన్ని చూడండి. యెహోవా దేవుడు అబ్రహాముతో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్పగా జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామము గొప్ప చేస్తాను. తర్వాత కంటిన్యూషన్ వెళ్దాం. దేవుడు ఒక వ్యక్తి ఎక్కువ దినాలు శాపములో ఉండనివ్వడు. దేవుడు ఒక దేవుని కుమారుడిని లేదా ఒక దేవుని కుమార్తె ఎక్కువ రోజులు శాపములో ఉండి జీవించడము దేవునికి ఇష్టము లేదు. సమ్టైమ్స్ మనకు చిన్నప్పటి నుంచి ఒకవేళ ఒక సిక్నెస్ ఉన్నా, ఒక పోలియో తెలుసా? పోలియో అంటే అవిటి కాలు అవిటి చెయ్యి పోలియో ఉన్నా అది ఒక 1-2 ఇయర్స్ మనము దాంట్లో ఉంటే 3rd ఇయర్ అలవాటు అయిపోతుంది. ఒక చెయ్య లేదనుకోండి, హ్యాండిక్యాప్, ఆ చెయ్య 1-2 ఇయర్స్ లేకపోతే 3వ సంవత్సరం అది అలవాటు అయిపోతుంది. ప్రాస్పరిటీ, ఉద్యోగము, వ్యాపారాలు 1 నెల 2 నెలలు లేకపోతే 3వ నెల అలవాటు అయిపోతుంది. ఏది? ఉద్యోగము లేనితనం, వ్యాపారము లేనితనం. పిల్లలు ఒకవేళ పెళ్ళయింది, కొందరికి వెంటనే కలుగుతారు, కొందరు వద్దనుకుంటారు, రకరకాలుగా ఉంటున్నాయి. కొందరి జీవితంలో పెళ్ళి ఒక 10-20 సంవత్సరాలైనా కూడా వాళ్ళ గర్భము దీవించబడకపోయినా వాళ్ళకది అలవాటు అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదంటే కొన్ని ఎగ్జామ్స్ నువ్వు రాస్తున్నావు, తరచుగా నువ్వు ఫెయిల్ అవుతా ఉన్నావు. ఆ ఫెయిల్యూర్ నీకు అలవాటు అయిపోతుంది, నీకు అలవాటు అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఉద్యోగము, ఒక శాలరీ ఫిక్స్డ్ ఇచ్చేసిన కంపెనీ, గత 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తున్నావు, దాంట్లో నువ్వు ఫిక్స్ అయిపోతావు. సో మన జీవితంలో నిద్రలేచి ఎక్కడెక్కడో కొన్ని ఏరియాల్లో మనము శాపాలకి గురి అయిపోతూ ఉంటాం. టుడే మై సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. చాలా మందికి అర్థం కాలేదేమో. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. నేను శాపాలని విర్రగొట్టే వాడిని. ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువులు వారు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా శాపము లేకుండా జీవించలేదు.
No one in this mankind lived without curse. Lived without curse. మన పూర్వీకులు, మన పితరులు, మన తల్లిదండ్రుల యొక్క ఫార్మాట్, వాళ్ళ స్టైల్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సర్మన్ స్కిప్ అయితే మాత్రం నీవు జీవితంలో శాపాలను గెలవలేవు. డోంట్ స్కిప్ దిస్ సర్మన్. ఈ సర్మన్ని స్కిప్ చేయకండి. ఓకే, సో కొన్ని ఏరియాల్లో మనము బ్లాక్ అయిపోయి ఇరుక్కుపోయి ఉంటాం. మన జనరేషన్ మనతో మనము కొన్ని ముగింపును పలకాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనకిస్తున్న పేరేంటి తెలుసా? ఐ యామ్ ఎ కర్స్ బ్రేకర్. ఆమేన్. నేను శాపాన్ని వెర్రగొట్టేవాడిని. ఆమేన్. పలకండి గట్టిగా, నేను శాపాన్ని వెర్రగొట్టేవాడిని. కొన్ని ఏరియాల్లో మనం ఇరుక్కుపోయి ఉంటాం. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి పేరు పెడుతున్నాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? వి ఆర్ ద కర్స్ బ్రేకర్స్. కర్స్ బ్రేకర్, కర్స్ బ్రేకర్. శాపాలని వెరక్కొట్టే వాళ్ళం మనం. శాపాలని వెరక్కొట్టే వాళ్ళం మనం. మన జీవితంలో శాపాలను మనం వెరక్కొట్టబోతున్నాం. ఆమేన్, చెప్పండి ఆమేన్. మన పితరులు ఎటువంటి టైటిల్స్ని క్యారీ చేయగలిగారంటే, దే ఆర్ ద కర్స్ క్రియేటర్స్. డాడీ అయినా, మమ్మీ అయినా, అమ్మమ్మ అయినా, తాతయ్య అయినా, అవ్వ, జేజి, ముత్తాత, వాళ్ళందరూ కొన్ని సందర్భాల్లో ఏం క్రియేట్ చేశారు తెలుసా? దే బికేమ్ ద కర్స్ క్రియేటర్స్. శాపాలని తయారు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉండి ఉన్నారు ఇన్ని రోజులు. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ సర్వీస్కి ఒక ఫ్యామిలీ వచ్చారు ప్రేయర్కి. సో నిన్న కాల్ చేస్తే నేను అన్నాను, సండే రండి, చర్చికి రండి, నేను ప్రేయర్ చేస్తాను ఎక్కడని చెప్పాను. పాపం వాళ్ళు తిరిగి లాస్ట్కి వాక్యం అయిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చారు. ఓ, ఐ సెడ్ వెరీ సాడ్ అనుకున్నాను. ఐ వాస్ ప్రేయింగ్ టు దట్ లిటిల్ బేబీ, 3 months ఓల్డ్ అబ్బాయి. ఏమైంది ప్రాబ్లం అంటే, 1 week ఒకసారి ఫిట్స్ వస్తుందంట అబ్బాయికి. 1 week ఒకసారి ఫిట్స్ వస్తూ ఉంది. ఫిట్స్, బ్రెయిన్ ఎదగలేదు, పుర్రే లోపలికి ఒత్తుకోబోయింది. తల్లి ఓ అని ఏడుస్తూ ఉంది. అయ్యా నా కొడుకు, 3 బిడ్డలు, బిడ్డ ఫిట్స్ వస్తుంది, పుట్టిన 2వ రోజు నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు అని ఆమె బాధపడుతూ చెప్తున్నప్పుడు, ఐ వాజ్ ప్రేయింగ్ టు దట్ బేబీ. నేను ఆ బిడ్డకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అండ్ మై డియర్ ఫాదర్ అండ్ మై డియర్ మదర్స్, తల్లులారా, తండ్రులారా, తాత ముత్తాతలారా, అవ్వలారా, జేజులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, డోంట్ బీ ఏ కర్స్ క్రియేటర్స్. శాపాలని తయారు చేసే వాళ్ళగా మీరు ఉండకూడదు. ప్లీజ్, ఇఫ్ యూ లవ్ దిస్ వర్డ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. శాపాలని క్రియేట్ చేసే విధంగా మనం ఉండకూడదు. సో యువర్ పేరెంట్స్, యువర్ forefathers ఆర్ ద కర్స్ క్రియేటర్స్. కర్స్ creators. Your forefathers are the curse creators. Your parents are the curse creators. Your generations, your past generation, they are the curse creators. ఈరోజు మీరు పోరాడుతున్న పోరాటాలు అవి మీవి కాదు, మీ పూర్వీకులవి, మీ పితరులవి. కర్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి చావుందేమో కానీ ఒక దురాత్మ చనిపోదు. You may die, but the demon won't die. Demon won't die. That's why ఈరోజు మీరు కొత్త టైటిల్స్ని, కొత్త పేర్లను, కొత్త డిగ్రీలు తీసుకోవాలి. ఆమెన్. ఏంటి తెలుసా డిగ్రీ? ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. ఆమెన్. వినబడలా? ఆమెన్. నేను శాపాలని విర్రకొట్టేవాడిని. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో నీతోనే నువ్వే ఆ శాపానికి ముగింపు పలకాలి. ఆమెన్. చెప్పండి, నేనే నా శాపాలకి ముగింపు పలుకుతాను. గట్టిగా చెప్పండి, నేనే నా శాపాలకి ముగింపు పలుకుతాను. ఆమెన్.
నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్యం ఎప్పుడెప్పుడు చెప్పాలా, ఎప్పుడెప్పుడు నా కడుపులో నుంచి డెలివరీ చేయాలని చెప్పి నేను చాలా రాత్రి నుంచి ఆతృత కలిగి ఉన్నాను. ద హోలీ స్పిరిట్ told me at 3 o'clock in the early morning. నేను ఒక పాట పాడుకుంటూ ఉన్నప్పుడు then the Lord said, write this message and you are the curse breaker. Maybe your father may have given you some curses. మీ తల్లి, మీ పూర్వీకులు వాళ్ళందరూ నీకు కొన్ని శాపాలని ఇచ్చుండొచ్చు. who they are the curse. చెప్పాలా? క్రియేటర్స్, కర్స్ క్రియేటర్స్. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కొత్త శాపాలని. పాపం ఏమవుతుంది? శాపంగా మారుతుంది. శాపం యొక్క వేరేంటి? పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణము. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్ థింగ్స్. చూడండి, ఎలా ఈ భూమి మీద మనం బ్లెస్ అవ్వగలం? శాపాలతో ఉన్నా కూడా మనము బ్లెస్ అవ్వగలమా? దేవుడు ఆశీర్వాదాన్ని మనము 100% ఈ భూమి మీద పొందుకోగలమా అని మనం ఆలోచించాలి ఈరోజు. ఆమెన్. లెట్ us speak this word for few minutes. చెప్పండి, I am the curse breaker. I am the curse breaker. I am the curse breaker. చెప్పాలి, I am the curse breaker. చెప్పండి గట్టిగా, I am the curse breaker. I am the curse breaker. నా జీవితంలో ఎన్ని శాపాలున్నా చెప్పరా? నా జీవితంలో ఎన్ని శాపాలున్నా నేను విరగొట్టేస్తా. నేను పుట్టిందే అందుకు, నేను జీవిస్తుంది అందుకు. I will break the curse and I am the curse breaker. I am the curse breaker. నా జీవితములో, నా కుటుంబ జీవితములో ఒక్క శాపము కూడా ఉండనివ్వను. ఒక్క శాపము కూడా ఉండనివ్వను. ఆమేన్. ఎందుకంటే నేను శాపాలను విరగొట్టే వారిని. ఆమేన్. యు నో వన్ థింగ్, I am a healer. Don't underestimate me. ప్రభు ఒకటే అంటున్నాడు, నాలో ఉన్న ప్రభు, నాకు అసాధ్యమైంది ఏది లేదని. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అవసరమైతే మీ కొరకు నరకపు అంచుల దాకా వెళ్ళి మీకు సంబంధించిన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోకూడా రాగలను నేను. నా లోపల దేవుడు ఉంటే రోగం నా లోపలికి ఎలా వెళ్తుంది? మీ పిచ్చి కానీ మన ఎర్రి కానీ, నా లోపల దేవుడు ఉంటే రోగం నా లోపలికి ఎట్ట వస్తుంది? అసలు రానిస్తాడు ఆయన లోపలికి? ఓ మై గాడ్, చేతులు కాళ్ళు అన్ని నూనెలు మొత్తం కోవిడ్ వాళ్ళందరికీ అసలు ఆడుకుంది ఆట. నా అమేజింగ్ జర్నీ 2020. మీకేమో కానీ నాకైతే మామూలు పంట కాదు. ప్రతి హాస్పిటల్ నా పేరు తెలుసు. ఎవ్రీ హాస్పిటల్ నోస్ మై నేమ్. కోవిడ్ స్పెషలిస్ట్గా మనం మారాలి. ఆమేన్. హల్లెలూయా. The Lord will do that. The Lord will do like that. Let's come back to this sermon. చూడండి, ఎందుకు నేను ఈ మాట పదే పలికిస్తున్నానంటే, అందరు వెరక్కొట్టారు శాపాలని. మీ ఇంటికి వెళ్ళి ఈ కర్రను వెరక్కొట్టినట్టు ప్రతి శాపాన్ని వెరక్కొట్టండి. ఆమేన్. చూడండి, అబ్రహామును దేవుడు ఏమన్నాడు? కమ్ లెట్స్ గో టు 12:1 జెనసిస్. నీవు లేచి, దిస్ సర్మన్ విల్ బ్లెస్ యు మ్యాన్, ప్లీజ్. యా, నీవు లేచి నీ దేశము నుండి. ఆగండి, ముందు ఎక్కడి నుంచి లేమన్నాడు? దేశం అంటే దేశంలో ఏముంది? శాపం ఉంది. యు ఆర్ ఇన్ ఎ కర్స్డ్ స్టేట్, యు ఆర్ ఇన్ ఎ కర్స్డ్ ల్యాండ్, యు ఆర్ ఇన్ ఎ కర్స్డ్ ప్లేస్ అంటున్నాడు దేవుడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. ఆగండి. రెండోది ఎవరు? మన సోకాళ్ళు ప్రియమైన, గట్టిగా వినబడలేదు, వాళ్ళలో ఏమున్నాయి? గట్టిగా. ముందు దేవుడు ఎక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు? దేశంలో నుంచి. చెప్పాలి. లుక్ ఎట్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ గాడ్. బంధువుల మధ్యలోంచి బయటికి రమ్మన్నాడు. నీ తండ్రి ఇంటి నుండి అంటే ఆడ చిన్నాయన, పెదనాయన, మామ, బాబాయ్, అక్క, అత్త, పిన్ని, బిజ్జి, బుజ్జి అందరిలో ఏమున్నాయి? గట్టిగా
వినబడలేదు, మామూలుగా లేవు. శాపము గజ్జి అంటుకున్నట్టు అంటుకుంటుంది, మీకు తెలియట్లేదు. దేశములో కరువు ఉంది, శాపం ఉంది, బంధువుల మధ్యలో శాపాలు ఉన్నాయి. నెక్స్ట్, నీ తండ్రి ఇంటి నుండి. ఎక్కడ? ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు దేవుడు. ఎక్కడ? ఫ్రమ్ ద ఫాదర్స్ హౌస్ యువర్ ఫాదర్ ఈజ్ అ కర్స్డ్ ఫాదర్, కమ్ అవుట్ మ్యాన్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అన్నాడు. నువ్వు అక్కడే ఉంటే డాడీలో ఉన్న శాపము నీలోకి వచ్చేస్తుంది, దేశంలో ఉన్న శాపము నీలోకి వచ్చేస్తుంది. మీ పిన్ని, బాబాయ్, అత్త, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, పిన్ని, జిన్ని, బుంజి, జేజి అందరిలో ఉన్న శాపాలు మీకు వచ్చేస్తాయి. బయటకు వచ్చాయి అబ్రాహాం ఫస్ట్ అన్నాడు. అంటే ఎంతమంది శాపాలు మీకు ఎఫెక్ట్ ఇస్తాయో చూడండి. ద ల్యాండ్ విల్ ఎఫెక్ట్ యూ, రిలేటివ్స్ విల్ ఎఫెక్ట్ యూ. ఎంతమందికి రిలేటివ్స్ ద్వారా ఎఫెక్ట్ రాలేదు? మీ రిలేటివ్స్ వల్ల మీకు ఎంతమందికి ఎఫెక్ట్ రాలేదు? మీ రిలేటివ్స్ బాబాయ్ అని, మామని, అన్నని, తమ్ముడని, చెల్లని, అక్కని, హలో నా ఎఫెక్ట్స్ మామూలుగా లేవు ఎఫెక్ట్స్. సో దేవుడు అంటే మనకు తెలియకుండా అందరి శాపాలు, తెలుగులో సామెత ఉంది, ఏం తెలుసా? దొందు రాసుకుంటే చెప్పాలి, భలే ఉంటుంది అబ్బా సామెత అది. దొందు అంటే ఏంటి? నిరుద్యోగి రాసుకుంటే డబుల్ ప్రమోషన్ వస్తుంది, అంతేనా? ఫెయిల్యూర్ కూర్చుంటే బూడిదే, పేదోడు కూర్చుంటే డబల్ బూడిదే, రోగి కూర్చుంటే డబల్ రోగం, శాపాలతో కూర్చుంటే చెప్పాలి, మామూలు శాపాలు కాదు, వాడి మొత్తం నీకు వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్, అకౌంట్ ట్రాన్స్ఫర్ లాగా శాపాలు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఇట్లా ఎన్ని రకాల శాపాలు మీరు తెచ్చుకున్నారో ఒక్కసారి గమనించండి. అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కర్సెస్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ కర్సెస్ యూ పీపుల్ ఆర్ క్యారింగ్ నౌ టుడే. ఐమ్ టెల్లింగ్ యూ మ్యాన్. దేవుడు అబ్రహాముని ఎన్నెన్ని రకాల శాపాల నుంచి బయటికి తీసుకొద్దాం అనుకున్నాడంటే అమేజింగ్ అండి, అమేజింగ్. నంబర్ 1, నీ దేశం నుండి బయటికి రా. తర్వాత నీ బంధువులు, స్టార్టింగే డాడీ పేరు చెప్తే బాధపడతాడని, అమ్మ దేశం అంటే అమ్మయ్య ఈ ఊరు బాగాలేదు, ఇండియా, అమెరికాకి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాడు. ఓకే. నెక్స్ట్ బంధువులు, అబ్బా ఈ బంధువులు ఎక్కడ పుట్టినా పొడుస్తూ ఉంటారులే, అమ్మాయి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు అబ్రాహాం. అమ్మ బాగానే ఉంది ప్రభా, ఇదేదో భలే ఉందని. నెక్స్ట్ పెట్టాడు ఫిట్టింగ్, మీ తండ్రి ఇంట నుండి బయటికి రా అన్నాడు. అమ్మ ప్రభా వేసావా ప్రభా, నాయన మా నాన్న దగ్గర కార్లు ఉన్నాయి, మా నాన్న దగ్గర ఇల్లులు ఉన్నాయి, మా నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి ప్రభా, నువ్వేంటి నాయన ఇట్లా చేసినావు ప్రభా, అయ్యో మన డాడీ దగ్గర నుంచి బయటికి రమ్మంటావేంటి? చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ దేవుడు చెప్తాడా బ్రదర్ ఇట్లా దేవుడే చెప్పింది, అది నేను కాదు, దేవుడే చెప్పింది. మీ దేశం నుండి, మీ బంధువుల నుండి, మీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నేను నీకు ఏ దేశం అయితే చూపిస్తానో ఆ దేశంలో ఉండు. నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే ఆయన దేశంలో ఉన్నప్పుడు గొప్ప జనముగా ఆయన లేడు. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదించి, అంటే ఆయన వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర ఉన్నప్పుడు బ్లెస్సింగ్ లేదు, నీ నామమును గొప్ప చేయుదును. అంటే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నప్పుడు రోజు అబ్రహాం పేరుని తిట్టుకుంటా ఉండేవాళ్ళు, ఎవరు అబ్రహాముని పొగడలేదు. అబ్రహాం అనేటోళ్ళు ఎవరు అతన్ని పొగడలేదు. బట్ దేవుడు అంటున్నాడు, నీవు నేను చెప్పినది చేయగలిగితే ఆ శాపాల్లో నుంచి అన్నిటిని నువ్వు బయటికి రావాలి. అంటే శాపాలు తీసే దేవుడా నువ్వే. యు ఆర్ ద కర్స్ బ్రేకర్. ఆమెన్, ఆమెన్. చెప్పండి మళ్ళీ, నేను శాపాన్ని విరగొట్టేవారిని. చెప్పాలి గట్టిగా, వినబట్టలేదు, గట్టిగా చెప్పండి. దేవుడు విరగొడతాడా, నువ్వు విరగొట్టుకోవాలా? ఇప్పుడు మీరు విరగొట్టారా, దేవుడు విరగొట్టాడా? చెప్పాలి, నేనే విరగొట్టాను. ఆమెన్. యూ షుడ్ బ్రేక్ ద యోక్. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాక్కులను బట్టి నీ శాపాలను విరగొట్టుకోగలవా? ఆమెన్. దట్స్ వై ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ టుడే. వాట్? ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్.
నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మాటలు, దేవుని మాటలు నేను వింటుంటే. మై హార్ట్ వాజ్ సో జాయ్ఫుల్. తొందరలో శాపాలని విరగొట్టబోతున్నాను. ఆమెన్. తొందరలో మీ శాపాలు మీరు విరగొట్టుకోబోతున్నారు. ఆమెన్. ఒక్క శాపం ఉండకుండా మీరు విరగొట్టుకోబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో చూడండి, ఒకవేళ మనము కానీ శాపాలను విరగొట్టుకోకపోతే we carry the same curse, we carry the same spirit to the next generation. You should be very careful. Amen. Amen. చెప్పండి, నేను శాపాలని విరగొట్టే వారిని. I am the curse breaker. I am the curse breaker. I am the curse breaker. ఒకవేళ దేవుడు మీకు చెప్తే మీ దేశం నుండి, మీ బంధువుల ఇంట నుండి, మీ తండ్రి ఇంట నుండి బయటికి రా. The Lord will break every curse, and you will make your curse to be broken. నీవు నీ శాపాన్ని విరగొట్టేస్తావు. ఆమెన్, ఆమెన్. నీవు నీ శాపాన్ని ఏం చేస్తావు? విరగొట్టేస్తావు. దేవుడు నీకు ఆయుధం ఇస్తున్నాడు, నీ శాపాన్ని విరగొట్టుకోగలవు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ శాపాలను నువ్వు విరగొట్టుకోగలవు. గట్టిగా వినపడకపోతే చెవులో అరిచి మరీ చెప్పు, నీ శాపాలని విరగొట్టుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు గెలషియన్స్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. చాలుమా. చూడండి, ఇక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఎప్పుడైతే మనము శాపాలను విరగొట్టుకోవాలనుకుంటున్నామో, we need to follow a person called అబ్రహాం. అబ్రహామును మనం ఏం చేయాలి? భూమి మీద వెంబడించాలి. అబ్రహాము తన శాపాలను ఎలా విరగొట్టుకున్నాడు తెలుసా? తన దేశం నుండి బయటకు వచ్చి, తన బంధువుల నుంచి బయటకు వచ్చి, తన యొక్క కుటుంబాన్ని నుంచి, తల్లిదండ్రుల కుటుంబాన్ని నుంచి బయటకు వచ్చి తన శాపాలను విరగొట్టుకున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు చెప్పినట్లు మీరు చేయగలిగితే మీ శాపాలు విరిగిపోతాయి. ఆమేన్. శపించబడిన వాడి మాట మనం వింటే మనం కూడా శాపాన్ని చూడగలం. కర్స్డ్ పర్సన్ మాటలు మనం వినగలిగితే మనము కూడా శాపాన్ని రుచి చూడగలం. శాపగ్రస్తుడితో మనం స్నేహం చేస్తే మనము కూడా శాపాలని చూడగలం. We can also taste some curses in our lives. బాబాయిలకి, పిన్నిళ్ళకి, అత్తలకి, మామలకి, తర్వాత పెదమ్మలకి, పెదనాయనలకి, వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన శాపాలు వెంటాడుతూ ఉంటాయి. నువ్వు వాళ్ళతో బాగా పూసుకొని రుతుకుంటూ ఏం చేస్తాయి? వాళ్ళకి మొత్తం నీ మీద వచ్చే, అంతే, అయిపోయింది, అంతే. దొందు రాసుకుంటే చెప్పాలా, మామూలు బూడిది కాదు, బూడిదలోకి బూడిది నువ్వు. ఈరోజు ఒకటే అంటున్నాడు యేసయ్య, నువ్వు ఎప్పుడైతే నీ శాపాలని జయించుకోవాలనుకుంటున్నావో, ఫాలో అబ్రహాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలుమా. చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముకి, మొట్టమొదట దేశంలో నుంచి బయటికి రమ్మన్నాడు. తర్వాత బంధువుల్లో నుంచి బయటికి రా అన్నాడు. మనోడు బంధువుల మధ్యలోనే కట్టుకున్నాడు ఇల్లు. ఇటు చూస్తే బాబాయి, ఇటు చూస్తే పెదనాయన, ముందు చూస్తే అత్త, వెనకాల చూస్తే పెన్నమ్మ,
మొత్తం బంధువులే, మొత్తం బంధువులే. నిద్ర లేస్తే బంధువులు మన ఇంట్లో ఉంటారు. బంధువులు లేనిదే మనకు ముద్ద దిగదు. బంధువులు లేనిదే మనకు పండగలకి మనం అందరినీ పిలుచుకుంటాం బంధువుల్ని. వాళ్ళు ఏమి వేసిపోతారు తెలుసా? బిర్యానీ తిని 2 శాపాలు వదిలేసిపోతారు మన మీద. 2 శాపాలు వదిలేసిపోతారు. చూడండి, యాక్చువల్లీ అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? 3rd వర్డ్, నీ తండ్రి ఇంట నుండి బయటికి రా. దట్ మీన్స్ లీవ్ యువర్ ఫాదర్స్ DNA. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DNA? ఎవరికైనా తెలుసా? DNA అంటే ఏం తెలుసా? DNA పరీక్ష, రక్త పరీక్ష, DNA పరీక్ష ఏదో మొత్తానికి ఏదో అంటారు. మెడికల్ లాంగ్వేజ్ నాకు అంత రాదు. DNA గూగుల్లో కొట్టిన వస్తుంది, చూసుకోండి. డెలివరెన్స్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ DNA. మేబీ పావర్టీ మీ డాడీ దగ్గర నుంచి వచ్చిందేమో, మేబీ సోంబేరితనం మీ మమ్మీ దగ్గర నుంచి వచ్చిందేమో, మేబీ ఆ కడుపు నొప్పి, ఆ తలకాయ నొప్పి, ఆ ముక్కు నొప్పి, ఆ కళ్ళు నొప్పులు, ఆ రకరకాల చీకటితో కూడినటువంటి పరిస్థితులు మీ 4 ఫాదర్స్ నుంచి వచ్చాయేమో. లెట్ us లీవ్ their DNA. ఆమెన్, ఆమెన్. చెప్పండి, యేసయ్యా, గట్టిగా, యేసయ్యా మా తండ్రి రక్తం మాకొద్దు. యేసయ్యా నా తండ్రి రక్తం నాకొద్దు. ఇంకోటి, తండ్రులు ఫీల్ అవ్వకండి ప్లీజ్, ఏమనుకోబాకండి. ఫాదర్స్ ఆర్ మదర్స్ ప్లీజ్ డోంట్ ఫీల్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోండి, బ్లెస్ అయిపోతారు. చెప్పండి, యేసయ్యా మా తండ్రి రక్తము మాకొద్దు. మా తండ్రి DNA నాలో నుంచి తీసివేయండి. యేసుక్రీస్తు యొక్క DNA, అబ్రహాము యొక్క DNA నాలో పెట్టండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఈరోజు మన ఫాదర్స్ DNA నుంచి మనం వేరైపోబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. మేబీ ఆ కర్స్డ్ ల్యాండ్, మేబీ ఆ కర్స్డ్ ప్లాట్, మేబీ ఆ కర్స్డ్ హౌస్, మేబీ ఆ కర్స్డ్ బెడ్రూమ్, మేబీ ఆ కర్స్డ్ హౌస్, మేబీ ఆ కర్స్డ్ ల్యాండ్, ఎన్ని రకాలుగా శపించబడిన దాంట్లో నుండి నువ్వు దీవించబడాలని మాత్రం కోరుకోకు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకనే ఆ 3 ఏరియాల్లో నుంచి నువ్వు రా, బయటికి వేస్తున్నాము అన్నాడు. లేచి వచ్చేసాడు. హీ కాంకర్డ్ దట్ కర్స్. ఆ శాపాలని ఆయన జయించాడు. అబ్రహాంలో ఇంకో శాపం ఉంది, ఏం తెలుసా? చెప్తా. ఆయన అన్ని ఏరియాల్లో బ్లెస్ అయిపోయాడు. వెండి, బంగారము, డబ్బు, పిల్లలు అసలు పుష్కలంగా ఉన్నాయి అబ్రహాంకి. బట్ ఒక శాపాన్ని అబ్రహాము జయించలేకపోయాడు. ఆ శాపం పేరు ఏం పేరు తెలుసా? అబద్ధం. ఏంటది? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. 1000 అబద్ధాలు ఆడైన ఒక పెళ్ళిని మామూలుగా చేయకండి. ఫస్ట్ ప్లేస్ మీకే నరకంలో. ఎట్లా? మా అబ్బాయికి ఏం అలవాట్లు లేవండి అంటారు. పెళ్ళైన తర్వాత లేనిపోయిన అలవాట్లన్నీ అప్పుడే కనిపిస్తాయి మనకు. అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. అబద్ధాలు ఆడి మనము రకరకాలుగా అనేకుల్ని మనం మోసం చేస్తున్నాం. చూడండి, అబ్రహాము ఈ శాపాన్ని జయించలేకపోయాడు. అందుకనే అబ్రహాము ఎటువంటి అబద్ధం ఆడాడు తెలుసా? భార్యని ఏమన్నాడు? చెల్లి అన్నాడు. ఏంది? చెల్లి అన్నాడు. ఎట్లుంటుంది? మామూలు లేదు. సరే, అయిపోయింది, ప్రభు క్షమించేశాడు. అది అతని నెక్స్ట్ జనరేషన్కి అదేమైంది? శాపంగా మారింది. ఇస్సాకు జీవితంలో సేమ్ పరిస్థితి ఒకటి ఏర్పడింది. వెంటనే ఇస్సాకు కూడా ఏమన్నాడు? వాళ్ళ ఆవిడని పట్టుకొని చెప్పాలి, చెల్లి అన్నాడు. ఒరే, భార్యని ఎవడన్నా చెల్లి అంటాడా? వాళ్ళు అంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతే, వాళ్ళు చెల్లి అంటారు భార్యని. సో ఆ శాపాన్ని అబ్రహాము జయించలా, ఆ శాపాన్ని ఇస్సాకు జయించలేదు. ఫైనల్లీ ఆ శాపం కాస్త ముదిరిపోయింది. 3 తరాల శాపం వచ్చేసింది. ఎవరికి తెలుసా? యాకోబుకి. స్పిరిట్ ఆఫ్ లై. ఎవర్రా నువ్వు? నానా నేను ఏశావు నానా. ఎవరు? యాకోబు. నానా ఎవర్రా నువ్వు? నీ గొంతు చూస్తే యాకోబు లాగుందే. డాడీ కళ్ళు కనిపించవు కదా, బ్లైండ్ డాడీ. ఈవెన్ దో హీ ఈస్ బ్లెస్డ్, హీ ఈస్ బ్లైండ్. హీ డోంట్ నో హూమ్ టు బ్లెస్. సో కళ్ళుతో అంటున్నాడు, నాన్న ఎవర్రా నువ్వు అంటే, నేను నానా ఏశావు నానా అన్నాడు. మోసం, అబద్ధం, 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 అబద్ధం.
3 తరాల నుంచి ఆ శాపాన్ని ఎవరు గెలవలేదు. హియర్ కమ్స్ మై డియర్ బ్రదర్ జోసెఫ్. ఎప్పుడైతే యోసేపు వాళ్ళ దేశం నుండి, వాళ్ళ బంధువుల నుండి, వాళ్ళ తండ్రి ఇంట నుండి ఎప్పుడైతే వేరయ్యాడో ఈ శాపాన్ని యోసేపు గెలవగలిగాడు. ఆమేన్. మంచి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అందుకనే జోసెఫ్కి ఒక మంచి పేరు ఉండింది తెలుసా? ఏకపత్ని పురుషుడు. అంటే పాత నిబంధనలో ఒక్కొక్కరికి డజన్ల భార్యలు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ విత్ ఓన్లీ వన్ వైఫ్. ఏం పేరు జోసెఫ్కి? ఏకపత్ని పురుషుడు. హీ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్. హీ ఈస్ ద కర్స్ బ్రేకర్. ఆమేన్. జోసెఫ్ ఈస్ ద కర్స్ బ్రేకర్. ఈరోజు నువ్వు నేను మనము కూడా మన పితరులు జయించలేనిది మనము జయించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ నాన్న 10,000 సంపాదిస్తున్నాడేమో, దట్స్ ఎ కర్స్. నువ్వు 50,000 సంపాదించాలి, దట్స్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. ఎవ్రీ డే ఈ మాట పలుకుతూ ఉండండి, నేను శాపాలని వెర్రకొట్టేవాడినని. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఇష్టంతో చెప్పండి, ప్రేమతో చెప్పండి, కసితో చెప్పండి, పగతో చెప్పండి. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. చెప్పరా? 1 2 3 గో. గట్టిగా, గట్టిగా. మనము శాపాలని వెర్రకొట్టే వాళ్ళం జోసెఫ్ లాగా. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము కొన్ని శాపాలను వెరక్కొట్టాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం రాలా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మంచి పేరు రాలా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు గొప్ప జనముగా మారలా. ఆ శాపాలన్నీ జయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్సాకు తన జీవితములో అన్నిట్లో నుంచి బయటకు వచ్చేసాడో, ఇస్సాకు అన్నిట్లో బ్లెస్ అయిపోయాడు. ఆమేన్. ఐజాక్ ఇస్ ద కర్స్ బ్రేకర్. అన్నయ్య, అమ్మ, నాన్న అందరూ వదిలేశారు. శాపాల్లోకి వెళ్ళిపోయాడు, కరువులోకి వెళ్ళిపోయాడు. ఉద్యోగం లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు. కొన్ని సంవత్సరాలు గొడ్డు చాకిరి చేస్తున్నాడు. దెన్ యాకోబు డిసైడ్ అయిపోయాడు, ఈ శాపాన్ని, స్పిరిట్ ఆఫ్ డిలే, ఆలస్యం అనే శాపాన్ని నేను విరక్కొట్టాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆ శాపాన్ని జయించేశాడు. ఆమేన్, హల్లెలూయా. జోసెఫ్ అబద్ధాలనే శాపాన్ని జయించేశాడు. ఆమేన్. హీ ఈస్ ద కర్స్ బ్రేకర్. ఆమేన్, ఆమేన్. దావీదు కుటుంబంలో ఒక్కడు కూడా రాజు అవ్వలా. అందరూ ఉద్యోగాలు, అందరూ వ్యాపారాలు, ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు దావీదు కుటుంబంలో. కానీ దావీదు ఒక్కడే ఆ శాపాన్ని బ్రేక్ చేసి రాజు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. టుడే యూ షుడ్ బి ద కర్స్ బ్రేకర్. నీ కుటుంబంలో తల్లిదండ్రులు, అమ్మ, నాన్న, పూర్వీకులు, పితరులు వాళ్ళు శాపాలని క్రియేట్ చేసే వాళ్ళుగా మారారేమో. కానీ ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్న నువ్వు, దేవుని మాటలు వింటున్న నువ్వు, ఈ ఆల్టర్ నుంచి దేవుని మాటలు వింటున్న నువ్వు శాప విరగొట్టే వాడివి. ఆమేన్. శాపాలని విరగొట్టే వారిని. ఆమేన్. చెప్పండి, నేను శాపాలని విరక్కొట్టే వాడిని. ఎస్. నువ్వు కానీ ఈ జనరేషన్లో శాపాలని జయించలేదా? నెక్స్ట్ జనరేషన్లో కూడా సేమ్ టు సేమ్ మీ అబ్బాయి మీలానే ఉంటాడు, మీ అమ్మాయి మీలానే ఉంటుంది, మీ పాప మీలానే ఉంటుంది. అస్సలు ఒక్క పుల్లు కూడా మారదు. అస్సలు సేమ్ బ్రదర్ వాళ్ళ నాయనే, ఆ కోపం అంతే, ఈ కోపం అంతే. మొక్క నల్లగా పెడతాడు, మీ మొక్క నల్లగా. అబ్బా బాబో, ఈ శాపాలు తట్టుకోలేకపోతున్నాం. కమ్ అవుట్ ఆఫ్ యువర్ నేషన్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫాదర్స్ హౌస్. దేర్ ఆర్ మెనీ కర్సెస్ హిడెన్ ఇన్ యువర్ జనరేషన్స్. మీరు ఈరోజు పోరాడుతున్నవి అవి మీ శాపాలు కాదు. ఎవరో మీకు గిఫ్ట్ ప్యాక్లో ఇచ్చి పంపించారు 2-3 జనరేషన్స్ బ్యాక్. తీసేద్దాం. ఆమేన్. మీరు పలకతా ఉండండి, ఐ యామ్ ఏ కర్స్ బ్రేకర్. చెప్పండి. అబ్బో చాలా తక్కువ చెప్తున్నారులేండి. ఐ యామ్ ఏ కర్స్ బ్రేకర్. కమ్ ఆన్ చర్చ్, బి ఏ కర్స్ బ్రేకర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఐ యామ్ ద కర్స్ బ్రేకర్. ఆమేన్, ఆమేన్.
మనము శాపాలను విర్రకొట్టేవాళ్ళం. మజా వస్తుంది. ఆమేన్. ఎవరైతే శపించబడిన వాళ్ళ పేర్లు హైలైట్ అవ్వవు, శాపాలని విర్రకొట్టి జయించే వాళ్ళ పేర్లు హైలైట్ అవుతాయి. ఆమేన్. ఓడిపోయినోడికి ట్రోఫీ ఇస్తారా, గెలిచినోడికి ఇస్తారా? ఎందుకు ఇస్తారు? గెలిచాడు కాబట్టి. ఈరోజు నువ్వు కూడా శాపాలను గెలవబోతున్నావు ఈ మాటల ద్వారా. ఆమేన్. యు ఆర్ ద కర్స్ బ్రేకర్. ఆమేన్. నేను నా తరములో ఉన్న, నా తరతరాల్లో ఉన్న శాపాలని విర్రకొట్టబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ ఫ్యామిలీలో ఎవరు బ్లెస్ అవినా బ్లెస్ అవ్వకపోయినా నువ్వు అవునుగాక. ఆమేన్. నువ్వు బ్లెస్సింగ్ అవ్వకుండా అనేక శాపాలు నిన్ను ఆపుతున్నాయి. మీ తాత బ్లెస్ అవ్వలా, మీ నాయన బ్లెస్ అవ్వలా, మీ బాబాయ్ బ్లెస్ అవ్వలా, మీ 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 మామ బ్లెస్ అవ్వలా, మీ జనరేషన్లో ఏ మగోడు బ్లెస్ అవ్వలా, ఎవడు బ్లెస్ అవ్వలా, ఎవడు బ్లెస్ అవ్వలేదు. ఒక ఫ్యామిలీ ఉంది, నాకు తెలిసిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక్క పురుషుడు కూడా ఉద్యోగం లేదు. వాళ్ళ నాన్నకు ఉద్యోగం లేదు, వాళ్ళ కొడుకు ఉద్యోగం లేదు, వాళ్ళ కొడుకులు 2 కొడుకులకు ఉద్యోగం లేదు. అసలు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి ఏ ఒక్కరికి ఉద్యోగం లేదండి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు వాళ్ళ డాడీ, మధ్యాహ్నం లంచ్ చేసుకుంటాడు, ఇంకా మీకు తెలిసిన సాయంకాలం యాజ్ యూజువల్గా స్నాక్స్ 5 o'clockకి, నైట్ డిన్నర్ చేసుకుంటాడు, ఈవినింగ్ అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తాడు లావ్ అయిపోకూడదని. అట్లా తన తరమంతా గడిపాడు. నెక్స్ట్ కొడుకు పుట్టాడు. కొడుకు కూడా బాగా చదువుకున్నాడు, నేరుగా చదువు అయిపోయి ఇంటికి వచ్చాడు. సేమ్ కొడుకు నిద్రలేసి టిఫిన్ చేస్తున్నాడు, తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాడు, తర్వాత సాయంకాలం స్నాక్స్ తింటున్నాడు, రాత్రికి అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది శాపములో ఉన్నారు? 2. మళ్ళీ అతనికి పెళ్ళయింది. ఎట్ట చేసి ఇచ్చారో పిల్లని కదా, ఆ అమ్మాయిని ఎట్టిచ్చారో చెప్పుంటారు అబద్ధాలు. ఏమని? అబ్బాయి సాఫ్ట్వేరు ఏంటి, సాఫ్ట్గా తింటాడు అంతే, సాఫ్ట్వేర్ అని చెప్పి పాపం బిడ్డ గొంతు కోసేస్తారు. ఆయన కూడా కూర్చుంటాడు, భార్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, తింటాడు. మధ్యాహ్నం ఏమ్మా డ్యూటీకి పోతున్నావా అంటాడు. పోతున్నాను రా నాయన, నిన్ను చేసుకున్న తర్వాత పోక ఏం చేస్తాను, నిన్ను మేపాలి కదా, నిన్ను మేపాలి కదా, పోతాను, నువ్వు ఇంట్లో కూర్చో, నేను కూర్చుంటాలే, ఎండకు పోకు, మరి జాగ్రత్త, సరేనా? సాయంకాలం తొందరగా వచ్చి అప్పలు చేయాలా, స్నాక్స్ చేయాలి కదా, అసలు నేను ఇంట్లో ఉంటే టైర్డ్ అయిపోతాను, బయటికి ఎండ చాలా ఎండ ఉంది, సన్ స్ట్రోక్ తగులుతుంది, నేను ఈవినింగ్సే బయటికి పోతాను షికారికి. అట్లా 3 తరాలు ఉద్యోగం లేకుండా చూశాను నేను ఒక కుటుంబంలో. దే కీప్ ఆన్ ఈటింగ్ ద బ్రేక్ఫాస్ట్, హ్యావింగ్ ద లంచ్, ఈటింగ్ ద డిన్నర్. 3 పూట్ల చెక్కు చెదరకుండా జాగ్రత్తగా వాళ్ళ తరాల్లో శాపాలు కాపాడుకుంటున్నారు. మై గుడ్నెస్. అరే మీరు మారా ఉద్యోగ, అదే ట్రై చేస్తా, అసలు దొరకట్లేదు. నీకన్నా కూలోడు నయం కదరా, పోయి 1000 రూపాయలు తెచ్చుకుంటాడు కూలి పనికి పోయి. మనం మెట్టు దిగం, మేము బీటెక్ చేసాం, మేము 1000 రూపాయలకి అంతా పని చేయము, మేము కొడితే 1,00,000 రూపాయలకి చేస్తాం, లేదంటే తిని పనుకుంటాం అంతే. అప్పు చేసన్నా నేను అన్నం తింటాను, కానీ 1000 రూపాయలకి మాత్రం నేను పొరపాటున కూడా పని చేయను. మంచిది నాన్న, మీ నాయన సోంబేరే, నువ్వు సోంబేరే, నీ కొడుకు సోంబేరే. అది సోంబేరితనం కాదు, అది దెయ్యం, దురాత్మ, చీకటి, శాపం. థ్యాంక్ గాడ్ ఈ సర్మన్ మీరు వింటున్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ప్రభువా నీకు నిండా వందనాలు. అమ్మయ్యా, నేను శాపాలని విర్రకొట్టబోతున్నాను. ఆమేన్. విర్రకొట్టాలి వాటిని యేసు నామములో విర్రకొట్టాలి. మన పితరులకి తెలియక